ఓకే, వెల్కమ్ ఎవ్రీబడి. ఈరోజు మనము రెండో వారంలో ఉన్నాము. బైబిల్ స్టడీ, కొరింథీ బైబిల్ స్టడీలో రెండో వారంలో ఉన్నాము. ఇప్పుడు మొదటి కొరింథీ 1వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు మనం చూసుకుందాం. 16, 17 వచనాలు మనం చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ 10వ వచనం చదువుకుందాం. చదువుతారా? సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాము. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును పుట్టి క్లోయే ఇంటివారు వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు. చాలు ఒకసారి 11th వర్స్ చదవండి. 11th వర్స్. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును కూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. చాలా అక్కడ పేరు చదివిరా అండి? క్లోయే ఇంటి వారు. చూసిరా క్లోయే ఇంటి వాళ్ళని? దీని నుంచి నేనేమి ఒక కొత్త సువార్త నేనేం చెప్తలేదు, కానీ నేనేమి ఈ యొక్క 6-7 వచనాలలో ఏమి ముందు పెట్టాలా, మనం ఏది నేర్చుకోవాలని నేను ఉద్దేశిస్తున్నానో దాని ప్రకారంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, మెయిన్ వచనము 11th వచనం అండి. ఎందుకంటే ఈ ఫస్ట్ చాప్టర్లో దాదాపు సంఘంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఉత్తరం రాసింది ఎవరు? క్లోయే అనే ఒక కుటుంబస్తురాలు. అంటే క్లోయే అంటే ఎవరో తెలుసా అండి? తను ఒక స్త్రీ. నేను దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆమెనంట అండి, ఆమె ఎట్లా అంటే అపోస్తులకి సంఘానికి మధ్యవర్తిగా ఉండేది అనేసి అనుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు పౌలు సంఘానికి ఏమని చెప్పాలంటే తనకే చెప్తుండే, సంఘము పౌలుకి ఏమని చెప్పాలంటే తన ద్వారా వెళ్తుండే. మీకు అర్థమైందా? అంటే సంఘంలో ఒక లీడర్ పొజిషన్ని లో ఉన్న ఒక స్త్రీయే కాదు, అక్కడ కరెక్ట్గా చదవాలి. ఏముంది? క్లోయే అని ఉందా, లేకపోతే క్లోయే ఒక కుటుంబము? మీకు అర్థమైందా అండి? అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాడంటే మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నట్టే. మీకు అర్థమైందా అండి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాడంటే మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నట్టే. మీకు అర్థమవుతుందా అండి? కనిపించడానికి ఈ వ్యక్తి కనిపిస్తాడు, కానీ వెనకాల పనిచేసేది మాత్రం ఆ కుటుంబంలో ఉన్న అందరూ. అందుకే ఆడ పౌలు భక్తుడు సమయం తీసుకొని మరి ఉట్టి క్లోయే అని అంటలేడు, ఇంటి వారికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. క్లోయే కుటుంబము నాకు రాశారు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పౌలు భక్తుడు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే క్లోయే ఒక కుటుంబము కొరింథీ సంఘంలో చాలా ప్రాముఖ్యత ఉందంట. అంటే మన కుటుంబాలు మన సంఘాలలో చాలా ప్రాముఖ్యమైన పరిస్థితుల్లో ఉన్నామని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు? హల్లెలూయా. చూడండి, సంఘంలో అంట ప్రతి కుటుంబము ప్రాముఖ్యత ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుటుంబంలోనంట ఆ సంఘంలోనంట ఒక కుటుంబం మాత్రము కొంచెము రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అదే చెప్పండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. సంఘంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేవుణ్ణి మనము సేవించాలి. ఈ మధ్య ఏమైపోయిందో తెలుసా అండి? దేవుణ్ణి సేవించాలి అంటే దేవుని సువార్త ప్రకటించాలి, సేవించాలి అన్నప్పుడు మన టర్మ్స్ పైన నాకు నచ్చినట్టు, నాకు అనుకూలంగా ఉన్నప్పుడు, నాకు నచ్చినప్పుడు, నేను పోయినప్పుడు, నేను వెళ్తా అన్నప్పుడు అట్లా కాదు. ఏ సంఘంలో ఉన్నాం మనము? ఆ సంఘ కాపరి. దేవుడు ఆ సంఘాన్ని ఒక కాపరికి ఇచ్చాడు. ఆ కాపరి ఒక విజన్ని మనం పట్టుకోవాలి. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు చూడండి, క్లోయే కుటుంబం అంట ఉన్న సంఘంలో క్లోయే కుటుంబం ఎందుకు ప్రాముఖ్యం వహిస్తుంది అక్కడ? ఎందుకంటే పౌలు ఒక దర్శనాన్ని పట్టుకుందంట.
చూడండి, పాస్టర్కి ఎవరు ఫేవరెట్స్ కాదండి, అందరు ఫేవరెట్సే. కానీ ఎవరు ఎక్కువ పని చేస్తారు, ఎవరు ఎక్కువ ఫ్రూట్ఫుల్గా పనిచేస్తారు అనేది పాస్టర్ యొక్క దర్శనం పట్టుకున్న వాళ్ళకి అర్థమవుతుందండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు తనని ఎంతగా, ఆ కుటుంబాన్ని ఎంతగా నమ్మాడంటే, ఆ కుటుంబం ఇచ్చిన రిపోర్ట్ పైన అంట ఈయనంట రెస్పాండ్ అయ్యి దానికి తగ్గట్టు లేఖనం రాశాడంట. ఓ, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంకొక విషయం కూడా ఉంది. తనను అంటే హిస్టరీ ఏమంటదంటే తను బిజినెస్ ఉమెన్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఆ ఒక సంఘానికి తనే అన్ని బాధ్యతలు, సంఘానికి ఏసీ కావాలంటే ఏసీ, స్పీకర్లు కావాలంటే స్పీకర్లు, అవి కావాలంటే, అంటే షీ వాజ్ మెయింటైనింగ్ ద చర్చ్. అలా కూడా ఉండొచ్చు. కానీ మోస్ట్లీ నేనేమనుకుంటున్నానంటే, పౌలు అంతగా నమ్మాడంటే పౌలులో ఉన్న ఒక భాగము తన లోపట చూసుకున్నాడు పౌలు. ఎంతమందికి అర్థమవుతుందండి? సంఘంలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నారో వాళ్ళు కాదు ఇంపార్టెంట్. పాస్టరు తనలో ఉన్న వాక్యము ఎవరి లోపట ఎక్కువ కనిపిస్తుందో వాళ్ళను పట్టుకొని ఆన్సరబుల్ చేస్తాడు, అంటే క్వశ్చన్స్ అడుగుతాడు. నువ్వెందుకు? నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒక దైవజనుడు ఒక వ్యక్తిని బాగా క్వశ్చన్ అంటే అకౌంటబిలిటీ అడుగుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? పాస్టర్లో ఉన్న వాక్యము ఆ ఎదుటి వ్యక్తిలో కనిపించింది కాబట్టే. మీకు అర్థమవుతుందా అండి? అంటే నాలో ఉన్న వాక్యము వాళ్ళలో ఉంది అన్నోళ్ళ దగ్గరనే నేను క్లోజ్గా ఉంటా. మీకు అర్థమవుతుందో లేదో? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు అంట. పౌలు చాలా మంది నమ్మేటోడు కాదండి. ఎందుకో చెప్తా. బర్నబా అనే వ్యక్తి పౌలుకి సహాయం చేశాడు. ఎంతమందికి తెలిసింది? పీటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు నిజంగానే మారాడని సాక్ష్యం ఇచ్చింది బర్నబానే. పౌలు ఏం చేస్తాడో తెలుసా అండి? కొన్ని రోజుల తర్వాత బర్నబాతో గొడవైనాక, బర్నబా నువ్వు నాకు వద్దు, నేను నా విజన్ నీ విజన్ వేరు, నేను వేరే వాళ్ళని తీసుకపోతే నువ్వు నాతో రావద్దంటాడు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా అండి? అంటే పౌలు చాలా జాగ్రత్తగా ఎవరు ఆయనతో వస్తారు ఎవరు రారు అని ఆయన సర్కిల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకునే వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి అంట అండి కొరింథీ సంఘంలో ఎవరిని నమ్ముతున్నాడంట? క్లోయే అనే ఒక కుటుంబాన్ని. ఇప్పుడు పాస్టర్ అంట క్లోయే అనే కుటుంబము ఎలా నమ్ముతున్నాడో పాస్టర్ కంట అండి ప్రతి కుటుంబం పైన ఆ నమ్మకము ఉండాలి, ఉంటది కూడా. కానీ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏంటంటే మాలో ఉన్న వాక్యము వాళ్ళలో ఉన్న వాక్యము ఒక్కటే ఉండాలి. అందుకే చూడండి, తను ఏం రాసిందో, సంఘంలో జరుగుతున్న కొన్ని గొడవల గురించి లేఖనం రాసిందంట. మీకు అర్థమవుతుందండి? 11వ వచనంలో లేఖనము రాసినట్టు ఆమె మనకు తెలుస్తుంది. 12వ వచనం చదువుకుందాం ఒకసారి. 12th verse. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నాకు ఆత్మహత్య. చాలండి. నేను పోయిన వారం ఒక మాట చెప్పా. కొరింథీకి వెళ్ళింది పౌలు ఒక్కడే కాదు. కొరింథీకి పౌలు వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేసిన తర్వాత అపోలో కూడా వెళ్ళాడంట. అపోలో వెళ్ళి వచ్చేసిన తర్వాత పేతురు కూడా వెళ్ళాడంట. కేఫా అంటే పేతురు. ముగ్గురు వేరే దైవజనులండి. ముగ్గురికి మూడు విధానాలుగా ఆలోచించే ఆలోచన ఉంది. కానీ పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారంట సంఘంలో. ఆ రోజులలో సంఘం అంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద సంఘాల లెక్క కాదండి. ఆ రోజుల్లో సంఘాలు అంటే ఇట్లా మనం ఇప్పుడు ఇంట్లో ఎట్లా కలుసుకుంటున్నామో అట్లా ఇళ్లలో కలుసుకునే వాళ్ళంట. అంటే బహుశా ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది. ఒక 100 మంది బట్టే అంత ఉంటుంది ఆ ఇల్లు. ఓకేనా? ఒక 50 మంది 100 మంది బట్టే అంత ఇల్లులు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు అలా కలుసుకుంటున్న సమయంలో అక్కడ గొడవలు రేగడం మొదలైందంట. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాక్యాన్ని అనుసారంగా వాళ్ళు నేర్చుకోకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు అపోలో వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పలే. మీకు అర్థమవుతుందా అండి?
అపోలోస్ వచ్చినప్పుడు మాకు ఈ విధంగా వాక్యం చెప్పలేదు, మాకు వేరే విధంగా చెప్పాడు. కాబట్టి మేము అపోలో చెప్పిన వాక్యంలోనే మేము ఉంటాం. పౌలు నుంచి రక్షణ పొంది పౌలు ద్వారా వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విధంగానే నేర్చుకోవాలి, ఇలాగే ఉండాలి అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే నాయన నేను ఏ మనిషికి సంబంధికుడిని కాదు, నేను దేవునికి నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తుకి సంబంధించిన వాడిని అనేసి అంటున్నారంట. ఇప్పుడు చూడండి, ఈ విషయం అంట ఎవరు రాశారు? క్లోయే వాళ్ళ కుటుంబము పౌలు భక్తుడికి రాయడం జరిగింది. ఇప్పుడు చూడండి, క్లోయే రాయడానికి గల కారణం ఏంటి? క్లోయే కూడా అండి ఆమె ఒకవేళ అట్లా రాసింది అంటే ఆమె లీడర్షిప్ పొజిషన్లో ఉందని అర్థం. మీకు అర్థమైందా లేదు? అంటే పౌలు భక్తుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుస్తుంది తనకి అంటే అర్థం ఏంటండి? తను చాలా లోబడింది పౌలుకి. పౌలు ఎక్కడున్నాడో తెలుసు ఆమెకి. షీ హ్యాడ్ అ డైరెక్ట్ యాక్సెస్ టు ద పాస్టర్. ఎవరైతే సంఘాన్ని అక్కడ స్థాపించాడో ఆ సంఘానికి కాపరికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఆయన అంటే 18 నెలల తర్వాత వెళ్తూ కొన్ని కుటుంబాలను అక్కడ లీడర్స్ గా మార్చి వెళ్ళాడు. ఆ కొంతమంది లీడర్స్లలో నేను అనుకుంటున్నాను క్లోయే వాళ్ళ కుటుంబం కొంచెం ప్రాముఖ్యత ఉంది. అందుకే చూడండి, పౌలు భక్తుడు నేర్పించిన వాక్య ప్రకారము ఆయన ఏం నేర్పించాడంటే క్రీస్తు శరీర భాగంలో ఉన్నాము మనం అందరం. ఎందుకంటే ఎఫెసీ 5:30 ఎఫెసీకి రాసిన పత్రిక కూడా పౌలే రాశాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే సంఘం మొత్తము అంటే మనుషులందరూ ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు క్రీస్తు యొక్క శరీర భాగమై ఉన్నారు అనేసి రాశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సంఘంలో ఏం గొడవలు అవుతున్నాయండి? నేను కేఫా, నేను అపో. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, దాని తర్వాత వచనంలో చదవండి ఒకసారి. 13 క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నా నామమున మీరు బాప్తిసం పొందితురా? నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పకున్నట్లు చాలు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టీచ్ దిస్. చూడండి, క్రీస్తు విభజింపబడ్డా? ఇక్కడ విభజింపబడ్డా అంటే శరీరము, రక్తము, మాంసం గురించి మాట్లాడతలేడు. క్రీస్తు అనగా ఆయన సంఘం మొత్తం, ఆయన శరీరం మొత్తం. కోర్స్ ఆయన శరీరం మన కొరకు ముక్కలుగా విరగొట్టబడ్డది. ఇప్పుడు అక్కడ మాట్లాడింది కమ్యూనియన్ గురించి కాదు. అక్కడ మాట్లాడింది ఏంటంటే వాక్యం నేర్చుకోవడంలో, వాక్యం స్థిరపడడంలో. నేను 10th వర్స్ కూడా ఇప్పుడు ఇంకా నేను 10th వర్స్ దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకంటే అది డైరెక్ట్ చదివించేసిన. ఎందుకంటే మనకు 11th వర్స్ నుంచి ఉంది. 10th వర్స్లో ఏమని చెప్తున్నాడంటే సంఘంలో ఏముండొద్దని చెప్తున్నాడు. 10th వర్స్ చదవండి ఒకసారి, 10వ వచనం చదవండి ఒకసారి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సంయోగమై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సో దట్ దే విల్ బి నో డివిజన్ అమాంగ్ యూ. సో దే విల్ బి నో డివిజన్. డివిజన్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సంఘం లోపట మనమే సంఘం, బిల్డింగ్ లోపట. ఇప్పుడు సంఘం అనగా బిల్డింగ్ కాదు, దయచేసి బిల్డింగ్ అనే మాటను తీసేసేయండి. సంఘం అనగా మనం అందరు చెప్పండి. నేను ఇప్పుడు ఇక్కడ శామ్యుయల్ కూర్చున్నాడు, ఆయన ఒక సంఘం. జాషువా కూర్చున్నాడు, ఆయన ఒక సంఘం. నోవా కూర్చున్నాడు, ఆయన ఒక సంఘం. నేను ఒక సంఘం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక సంఘం. అర్థమవుతుందా అండి? అయితే ఇక్కడ సంఘం అంతా దగ్గరకు వచ్చినప్పుడు అది పెద్ద సంఘం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సంఘాల లోపట అంట డిఫరెన్షియేషన్ రావద్దు, అంటే డివిజన్ రాకూడదు. అంటే అర్థం ఏంటంటే నాకు నోవాకి విభజన వాక్యం నేర్చుకోవడంలో డిఫరెన్స్ ఉండకూడదు. మీకు అర్థమవుతుందో లేదో? అక్కడ ఏమైందో తెలుసా అండి? పౌలు అంటాడు, నేనేమైనా సిలువ ఎక్కినా నీ గురించి. డివిజన్ అంటే అర్థమైందా? అంటే ఆలోచనలలో,
నమ్మడంలలో మనం ఏం నమ్ముతాము. ఇప్పుడు నేను అంటాను దైవికమైన ఆరోగ్యం మనకుందంట. ఇక్కడ అందరికీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అది పెద్ద సంఘం అయితే. పెద్ద మంది ఉంటే కాదండి, ఎందుకంటే నేను నమ్మినా కానీ కూడా నా దగ్గర ఉంది ప్రూఫ్, ఇక్కడ స్వస్థతలు లేవు. కానీ నేనంటాను చూసిందాన్ని నమ్మొద్దు. మనం నమ్మితే మనం వేరేది చూస్తాం. యేసుప్రభు అదే అన్నాడు కదా, బిలీవ్ అండ్ యూ షల్ సీ. నమ్మి మాట్లాడితే జరుగుతాయి. మీకు అర్థమవుతుందా అండి? అంటే ఈ నమ్మడంలో కూడా ఎన్నో విధాలమైన నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే మీరు ఎలా నమ్ముతారో ఆ నమ్మకంలో కూడా ఐకమత్యం ఉండాలంటున్నాడు. విభజన ఉండకూడదు. ఎంతమందికి అర్థమవుతుందండి? కొన్నిసార్లు కొంతమంది పాస్టర్ చెప్పింది అంగీకరించి పాస్టర్ చెప్పింది కరెక్ట్ అంటారు. కొంతమంది ఏంటంటే ఇది కాదు కరెక్ట్, మన పాస్టర్ కరెక్ట్ చెప్తలేడు, ఇట్లా కాదు ఇది చెప్పాల్సింది ఇట్లా. ఆ విభజన అంట సంఘంలోకి రాకూడదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆ విభజన ఎందుకు వస్తుందో అనేది రీజన్ మనకి 11th verse లో తెలుస్తుంది. 10వ వచనంలో ఆయన ఎందుకు ఆ మాటలు మాట్లాడాడో మనకి 11th verse లో తెలుస్తుంది. ఈ 11th వచనంలో రాయబడినది కాబట్టి, అంటే క్లోయే అనే ఒక క్లోయే కుటుంబము కొన్ని విషయాల గురించి రాయడం జరిగింది కాబట్టి పౌలు భక్తుడు అది మనకు అంటే దానికి ఆన్సర్గా 12th verse నుంచి మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 12th వచనం ఏముంది? లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఈచ్ వన్ ఆఫ్ యూ సేయింగ్ సంథింగ్ డిఫరెంట్. వన్ సే ఐ ఫాలో పాల్, అండ్ అదర్ ఐ ఫాలో అపోలోస్, అనదర్ ఐ ఫాలో పీటర్, అండ్ అనదర్ ఐ ఫాలో క్రైస్ట్. Christ has been divided into groups. Was it Paul who died on the cross for you? Were you baptized as Paul's disciples? మీకు అర్థమవుతుందా అండి? అంటే మీరు బాప్తిజం తీసుకునేటప్పుడు పౌలు యొక్క శిష్యులుగా మీరు బాప్తిజం తీసుకున్నారా, లేకపోతే క్రీస్తు యొక్క శిష్యులుగా బాప్తిజం తీసుకున్నారా? క్రీస్తు ఒక శరీరాన్ని విభజించలేం మనము. ఆయన సంఘంలో, ఆయన శరీరంలో విభజన అనేది ఉండకూడదు. డిఫరెన్సెస్ ఉంటాయండి. అంటే రెండు కాళ్ళు సేమ్ ఉండవు, అదిగా నేను మాట్లాడేది. ఆయన సంఘంలో భేదభావాలు ఉండకూడదు అంటున్నాడు. నేను ఒకటి నమ్ముతా, నువ్వు నమ్మింది నేను నమ్మింది ఒకటి కాకపోతే అవసరం లే, ఈ సంఘం వద్దు నాకు, ఇట్లొద్దు అంటుంటారు. అది కాదు కదా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. మీకు అర్థమవుతుందా అండి? చూడండి ఏమంటున్నాడో. అంటే పౌలు భక్తుడు ఇక్కడ ఒక మాట మాట్లాడిండు. 14వ వచనం చూడండి. నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. ఒక నిమిషం ఆగండి. అంటే పౌలు భక్తుడు సేవలో ఇద్దరికి ప్లస్ ఇంకొక వ్యక్తి ఉంటాడండి. ఆ నెక్స్ట్ వచనంలో ఉంటుంది స్టెఫనస్, ఆయన కుటుంబం. ఇక్కడ నేను చాలా తక్కువ మందికి బాప్తిజం ఇచ్చిన అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నయ్యమైంది నేను తక్కువ మందికి బాప్తిజం ఇచ్చిన అంటే పౌలు భక్తుడు సంఘాన్ని స్థిరపరిచి అక్కడ రక్షణలోకి అభిషేకంలోకి నడిపించాడు, కానీ చాలా మందికి బాప్తిజం ఇవ్వలేదు. అంటే బాప్తిజం ఇచ్చింది ఎవరు? పౌలు ఇయ్యలేదు అంటున్నాడు. ఇచ్చింది ఎవరు? అపోలోసో పేతురో ఇచ్చుంటాడు. అందుకే సంఘంలో డివిజన్ వచ్చింది. మీకు అర్థమైతే బాగుంది. ఆ డివిజన్ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? పౌలు భక్తుడు ఫస్ట్ వచ్చింది పౌలు కొరింథీకి. బాప్తిజం పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించలేదు పౌలు ఎక్కడ కేంద్రీకరించాడంటే నీ ఆత్మ పైన, వాక్యం పైన. అందుకే డివిజన్ వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నయమైంది నువ్వు ఎవ్వరికి ఇవ్వలేదు, నేను ఒక 2-3 పేర్లు చెప్తా, వాళ్ళకి మాత్రమే నేను బాప్తిజం ఇచ్చాను, అది కూడా క్రీస్తు పేరట ఇచ్చాను. అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలే, అంటే ఇంక్లూడింగ్ క్లోయే కుటుంబానికి కూడా ఇవ్వలేదు. మీకు అర్థం అయితే బాగుంది. అంటే క్లోయే కుటుంబానికి ఇచ్చింది ఎవరు? అపోలోనో పేతురో ఇచ్చుంటాడు. కానీ క్లోయే కుటుంబం చూడండి అండి, పౌలు భక్తుడు వచ్చి నేర్పించి వెళ్ళిన వాక్యాన్ని వదలకుండా అలాగే పట్టుకొని ఉన్నారు. అంటే క్లోయే కుటుంబం నుంచి మనం ఇంకోటి కూడా నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా అండి? అపోలో వచ్చిన, పేతురు వచ్చిన, పౌలు వచ్చిన వాక్యం మాత్రం ఒకటే చెప్పారు. వాళ్ళు విభజనను చూడలేదు. మీకు అర్థమైతే బాగుంది. చాలా మంది ఏమంటారు తెలుసా అండి? ఇప్పుడున్న సంఘంలో కొంతమంది రక్షణ పొందుండరు. వాళ్ళ రక్షణ ఎప్పుడో పాత ఆ పాస్టర్ గారు ఇప్పుడు లేడు ఉండిపోవచ్చు. ఆ సమయంలో పొందిన వాళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా అండి?
నేను ఆ పాస్టర్ ఉండబట్టే రక్షణలోకి వచ్చిన, ఈ పాస్టర్ ఉండబట్టే నేను రక్షణలోకి వచ్చిన, నాకు ఈయన వాక్యం చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏ పాస్టర్ని దేవుడు వాడుకున్న ముఖ్యం కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రీస్తుని పోలిన వారుగా ఆ పాస్టర్లు మనల్ని నడిపిస్తున్నారు లేదా అనేదే ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే, నేను నీకు నేనేం చేశానో, పౌలు అపోలో ఏం చేశాడో, పేతురు ఏం చేశాడో, నేనేం చేస్తానో కాదురా బాబు, మేము ముగ్గురం వచ్చి ఏం చేసినా చెప్పింది మాత్రము ఒకే దేవుడి గురించి, అది క్రీస్తు యేసు ప్రభు గురించి. మీరు సంఘాలలో కొట్లాడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పేతురు వచ్చి నేను కొట్లాడమని చెప్పలేదే, పౌలు కూడా వచ్చి నేను ఎప్పుడు కొట్లాడమని చెప్పిన. ఇంకా పేతురు ఇన్ఫాక్ట్ ఏమంటాడో తెలుసా అండి, నేను చెప్పినవి మీకు అర్థం కాకపోతే ఇంకా డీప్గా, అంటే ఇంకా లోతైన మర్మాలు తెలవాలంటే పౌలు రాసిన పత్రికలు చదవండి అంటాడు. అంటే అర్థం ఏంటి? పేతురుకి పౌలుకి గొడవలు ఏం లేవు, అపోలోకి పౌలుకి గొడవలు లేవు. వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటలేరు. ఎవరు కొట్టుకుంటున్నారంట అండి? సంఘంలో ఉన్న వాళ్ళు కొట్లాడుకుంటున్నారంట. మా అపోలో గొప్ప అంటే, లేదు మా పేతురు గొప్ప, లేదు మా పౌలు గొప్ప. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, క్రీస్తు తప్ప. పౌలు భక్తుడు అది చెప్తున్నాడు. చూడండి, సంఘంలో విభజన ఎప్పుడొస్తుందో తెలుసా అండి? మనం ఎప్పుడైతే చిన్న గొడవల పైన మన దృష్టి కేంద్రీకరిస్తామో అప్పుడు గొడవలు వస్తాయంట. అంటే ఇన్ఫాక్ట్ ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అర్థం ఏంటంటే, 17వ వచనం చదువుకుందాం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్తవ్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. చూడండి, ఇంగ్లీష్ లో, హిందీలో వేరేగా ఉందా, ఒకసారి చదవండి. क्योंकि मसीह ने मुझे बपतिस्मा देने को नहीं वरन सुसमाचार सुनाने को भेजा है, और यह भी शब्दों के ज्ञान के अनुसार नहीं, ऐसा ना हो कि मसीह का क्रूस व्यर्थ ठहरे. మీకు అర్థమైందా అండి? అంటే ఎప్పుడైతే సంఘం యొక్క చూపు అంట అండి సిలువ పని నుంచి తప్పించబడుతుందో అప్పుడు సంఘంలో విభజన వస్తుందంట. మీకు అర్థమైంది అక్కడ చదివింది? చూడండి, షూర్ దట్ క్రైస్ట్ డెత్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ రాబ్డ్ ఆఫ్ ఇట్స్ పవర్. అంటే శిలువ పైన క్రీస్తు మరణానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తిని అంట దొంగతనం చేయకుండా మన చూపు అంతా ఎక్కడ ఉండాలంట అండి? శిలువ శక్తి పైన. అంటే యేసు ప్రభు అక్కడ మరణించాడని మనం నమ్మాలి. ఎప్పుడైతే ఫోకస్ దాని మీద నుంచి తీసేసి వేరే విషయాలపైన వెళ్తుంటాయో అప్పుడు గొడవలు వస్తాయి అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు గొడవ పడేది దేని గురించి అంట అండి? శిలువ శక్తి గురించి కాదు, క్రీస్తు శిలువ పైన మరణించాడని కాదు. వాళ్ళు గొడవ పడేది దేని గురించి? మా పౌలు ఇలా చేసిండంటే, లేదు అపోలో ఇలా చేశాడు, అపోలో సేవ ఇంకా గొప్పది. లేదు లేదు, మీ ఇద్దరిది కాదు, పేతురు వచ్చి ఇంకా అద్భుత రీతిగా ఆయన నీడ పడితే ఇట్లా మనుషులు లేచి నించుడు, ఆయనది గొప్ప సేవ. ఈ ముగ్గురిది పక్కకు పెట్టేస్తే పౌలు ఏమంటున్నాడంటే, మా ముగ్గురిది పక్కకు పెట్టండి రా బాబు, మీరు మా ముగ్గురి పైన మీ యొక్క మనసు కేంద్రీకరిస్తే ఇక్కడ ఏది పోగొడుతున్నాము సంఘంలో నుంచి? క్రీస్తు శిలువ పైన మరణించిన శక్తిని అంట మనం పొడగొడుతున్నామంట సంఘంలో నుంచి. అంటే సంఘంలో ఏముందంట అండి? సంఘంలో యేసు శిలువ పైన మరణించిన శక్తి అంట సంఘంలో ఉంది అంట, నీలో నాలో ఉంది. అది మన లోపల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు. పాస్టర్ ఎందుకు నన్ను చూసుకుంటలేడు, ఎందుకు ఆ అబ్బాయినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఈ అబ్బాయిని ఎందుకు ప్రేమిస్తాడు, నా కుటుంబాన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, పక్కల కుటుంబం ఎందుకు అట్లుంటుంది, వీళ్ళ కుటుంబం. పాస్టర్ ఏం చేస్తుండో అనే బదులు క్రీస్తు యొక్క శిలువ పైన మరణించే శక్తి పైన మనం కేంద్రీకరించాలి. అప్పుడు పాస్టర్ ఏం చేస్తుండో పక్కకు పట్టేస్తే నేను సంఘంకి ఎందుకు వస్తున్నా,
నేను సంఘంలో ఎందుకున్నా, లేదా నా శరీరం సంఘంగా మారినది ఎందుకు? క్రీస్తు శిలువ పైన మరణించిన శక్తి నా లోపట ప్రవహిస్తుంది అందుకు. ఎంతమందికి అర్థమవుతుందండి? లేదనుకోండి ఏమైపోతుంది తెలుసా? పాస్టర్ తప్పు చేసిండు, లీడర్స్ తప్పు చేసిరు, వాళ్ళు ఇట్లా చేసేది ఉండే, వీళ్ళు అట్లా చేసేది ఉండే, వాళ్ళు ఇట్లా కూర్చుంటుంటే బాగుంటుండే, వీళ్ళు ఆ బట్టలు వేసుకుంటే బాగుంటుండే, వీళ్ళు ఇట్లా ఉంటుంటే బాగుంటుండే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సంఘం లోపట? శిలువ శక్తి నుంచి మనము తప్పుకొని, అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కొరింథీ సంఘం ఏం చేసిందో తెలుసా అండి? వాళ్ళ పద్ధతుల ప్రకారానికి వాక్యాన్ని మార్చుకోవాలని చూసింది. మీకు అర్థమైందా? కొరింథీలో సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఎక్కువ. అంటే అక్కడ ఎట్లా అంటే అండి, వ్యభిచారము చాలా ఈజీగా అయిపోతుంది. భర్త ఇంట్లో లేడంటే భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది. అట్లాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. అవి వస్తాయి, ఇంకా ముందుంటాయి. ఇప్పుడు మన దానికి ఆన్సర్ లేదు, కానీ అవి అన్నీ జరుగుతుండే అంట. ఇప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లంలోనే ఉన్నాం, ఫస్ట్ క్వశ్చన్లోనే ఉన్నాం. ఏంటంటే అండి, మనస్పర్ధాలు ఉన్నాయంట. మనసు ప్రకారం 10వ వచనం చదవండి. ఎక్కడెక్కడ మనము ఇది ఉండాలంట చూడండి. బై ద అథారిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ అపీల్ టు యూ మై ఫ్రెండ్స్ టు అగ్రీ అండ్ ఇన్ వాట్ యు సే so that there will be no division among you. Be completely united with only one thought and one purpose. ఎక్కడెక్కడంట అండి? ఒక ఆలోచన, ఒక ఏక మనసు. ఒక్క నిమిషం, హిందీలో ఏముంది చూడండి 10వ వచనంలో. परंतु एक ही मन और एक ही मत. మత్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మత్ ఒకే ఆలోచన, పర్పస్. ఏకీ మన్ అంటే మనలోనే ఆలోచనలు వస్తాయి. అర్థమైందా అండి? ఇప్పుడు ఆలోచనలు అనగానే అదేదో ఎక్కడో కాదండి, మనసులో ఉంటాయి. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ సంఘంలో ఎంతమంది ఉంటే, సంఘం అనగా బిల్డింగ్ లో మాట్లాడుతున్నా నేను ఇప్పుడు. బిల్డింగ్ లో ఎంతమంది ఉంటే వాళ్ళందరంట ఏక మనసు కలిగి ఉండాలంట. అంటే కొరింథీ అనేది ఒక హైదరాబాద్ లాంటిది, లేదా ఒక విశాఖపట్నం తీసుకున్నాం. అక్కడ ఒక సంఘం ఉందా అండి? ఇప్పుడు హైదరాబాద్ కూడా ఎట్లా అయిపోయిందంటే బెంగళూరు కంటే డేంజర్ అయిపోయింది కదండి. ఒక లేన్కి 3 సంఘాలు ఉంటున్నాయి, ఒక గల్లీకి 3 సంఘాలు వస్తున్నాయి. ఎందుకు అలా వస్తున్నాయి చెప్పండి? జనాలు మారడం కాదు, ఆలోచనలు ఒకటిగా ఉండలేకపోతున్నాయి. ఇప్పుడు పేతురు వస్తాడు. పేతురు ఎవరండి? మీకు అర్థమైందా అండి? అందుకే చూడండి, అందుకే పేతురుకి ఫాలో అయిన వాళ్ళందరూ మేబీ చేపలు బిజినెస్లో ఉన్నవాళ్ళు. పౌలు భక్తుడు అండి చాలా హై కుటుంబం నుంచి వచ్చినవాడు. సో హై కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పౌలుకి సపోర్ట్ చేసేటోళ్ళు. అపోలో ఎట్లా అంటే నా అటు కాదు, నా ఇటు కాదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఏదో దిక్కు పోవాలి కదా సార్, అపోలో పోదాం. మీకు అర్థమవుతుందా అండి? అంటే ఇక్కడ విభజన జరిగింది కుల మతాల పైన కానీ దేవుని యొక్క శరీరం పైన కాదు. అందుకే ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు శిలువ పైన మరణించిన శక్తి గొప్పదిరా బాబు మీ విభజన కంటే అంటున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, పాస్టర్ చెప్పింది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఫ్లో అవుతుంది తెలుసా అండి సంఘంలోకి? దేవుడు ఏదైనా మాట్లాడాలంటే ఆయన సేవకుడితో మాట్లాడతాడు. ఆయన సేవకుడు దాన్ని యొక్క ప్రకారముగా మొత్తము సంఘాంతో మాట్లాడతాడు. కానీ చాలా మంది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా అండి? నువ్వు వాక్యం ఎలా చెప్పాలో మేము చెప్తాం, అట్లా చెప్పు నువ్వు అంటారు. అట్లా చెప్పిన ప్రతిసారి కానీ ఆలోచన విభేదాలు జరిగాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా అండి? చూడండి, పౌలు భక్తుడు సంఘానికి రాస్తుంది కానీ సంఘం పౌలు భక్తుడికి రాస్తలేదు. నువ్వు ఇట్లా సేవ చేయని చెప్తలేదు. నువ్వు ఎందుకు అరెస్ట్ అయినావు, ఇగో సరే నేను డబ్బులు పంపిస్తా, నువ్వు బెయిల్ తెచ్చుకో, నువ్వు మళ్ళా సువార్త ప్రకటించని చెప్పిందా? లేదు. పౌలు చెప్పినట్టు సంఘాలు విన్నా. ఎందుకు? పౌలు భక్తుడు దేవుని యొక్క సువార్తను, అందుకే అంటాడు కదా అండి, చూడండి ఇక్కడ ఏమంటాడో, పదిహేడవ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు
వాస్తవ్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. చూడండి, ఎందుకు పంపాడంట పౌల్ని? క్రీస్తు యొక్క సువార్త చెప్పడానికి పంపించాడంట. మీకు అర్థమైందా అండి? అంటే ఆయన విజన్ కరెక్ట్ గా ఉంది. సంఘస్థులు వచ్చి చెప్పు పౌలు అన్నాడా? లేదు. పౌలు విజన్ ని పట్టుకున్న వాళ్ళు సంఘాన్ని విస్తరింపజేస్తున్నారంట. పౌలు లేకుండా అక్కడ ఆ 18 నెలలు ప్లస్ ఏదైతే ఉన్నాడో సంఘంలో ఉన్న వ్యక్తులనంట బలపరిచి ఈయన వేరే దగ్గరికి వెళ్ళాడంట సువార్త చేయడానికి. ఎంతమందికి అర్థమవుతుందండి? వెళ్ళినప్పుడు అంట సంఘంలో ఏ ప్రాబ్లం ఉంటే ఈ సంఘంస్తులు వేరే సంఘానికి పోయి పాస్టర్ని అడగలేదు. మా సంఘ కాపర్ లేరు కదా, మేము పక్క పాస్టర్ దగ్గర పోయి నేర్చుకుంటాం అనలేదు. ఈయన ఏం చేసిరంటే మా పాస్టర్కి మేము లేఖనం రాసి మేము తెలుసుకుంటాం ఏం చేయాలో అంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? పౌలు కొంతమందిని పంపిస్తున్నాడు, తిమోతిని పంపిస్తున్నా నేను అంటే ఆయన ఎంపవర్ చేస్తున్నాడు. తిమోతి మాట మీరు అందరు వినాలన్నప్పుడు అర్థం ఏంటో తెలుసా అండి? తిమోతి సంఘ కాపరి, ఇప్పుడు ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని అని చెప్తున్నాడు. అందుకే మనకి 1 తిమోతి 2 తిమోతి లేఖనాలు ఎక్కడికైనా వచ్చాయండి, అక్కడి నుంచి వచ్చాయి. అంటే తిమోతి మాట వినాలి మీరు. తిమోతి నువ్వు సంఘంలో లీడర్స్ ఎన్నుకోవాలి. తిమోతి నువ్వు సంఘంలో ఎల్డర్స్ ఎన్నుకోవాలి. తిమోతి నువ్వు సంఘంలో అది ఎన్నుకోవాలి, ఇది ఎన్నుకోవాలి అనేసి చెప్తాడు. మీకు అర్థమవుతుందా అండి? అంటే ఇక్కడ 17వ వచనంలో ఏముందంటే సువార్త ప్రకటించడం. ఇప్పుడు పాస్టర్లు సువార్త ప్రకటించడానికే కాదు, సంఘస్థులనంట బలపరచడానికి ఉన్నారు. ఇప్పుడు పాస్టర్కున్న ఆలోచనలు సంఘంకున్న ఆలోచనలు ఒకటైపోవాలి. సంఘంకున్న ఆలోచన పాస్టర్ కాదు, పాస్టర్కున్న ఆలోచన సంఘంకి రావాలి. ఇప్పుడు పాస్టర్కి ఎలాంటి ఆలోచనలు ఉండాలి? అప్పుడు అడగవచ్చు సంఘస్థులు, అయితే పాస్టర్ ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అంటే పాస్టర్ ఎవరికి అకౌంటబిలిటీ కాదా? పాస్టర్ ఏది చెప్తే అది కరెక్టేనా? ఆయన ఆలోచనలు మా ఆలోచనలు ఒకటైపోవాలంటే అర్థం ఏంటి? ఆయన కరెక్టే, ఎప్పుడు కరెక్ట్ అని అర్థం కదా, అవునా కదా? ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్లు వేస్తే రేజ్ అవుతాయి, ఎటువంటి పాస్టర్ అయినా. అందుకే తిమోతికి రాస్తే ఏమన్నాడంటే ఆయన ఎవరినైనా లీడర్ పెడుతున్నా, ఎవరినైనా పాస్టర్గా పెడుతున్నా వాళ్ళ టెస్ట్ మనీ కరెక్ట్గా ఉండాలి, ఒకటే పెళ్ళయి ఉండాలి. ఎందుకు ఇవన్నీ చెప్పాడు? సాక్ష్యము చాలా ఇంపార్టెంట్. మనుషులు ఏలైతే చూపెట్టద్దు, నీ సాక్ష్యం చాలా గలీజ్దే అని. మీకు అర్థమవుతుందా అండి? ఎవరు పడితే వాళ్ళు లీడర్షిప్ పొజిషన్లోకి రాలేరు ఆ రోజులలో సంఘాలలో. మీకు అర్థమవుతుందా? పౌలు చెప్పేంత వరకు వాళ్ళు లేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, పౌలు ఎవరన్నా ఎంపవర్ చేస్తే వాళ్ళు సంఘానికి కాపర్లుగా మారుతారు. అంటే అర్థం ఏంటంటే సంఘము కాపర్ తోటి ఏకం అవ్వాలి. కాపర్ సంఘంతో ఏకం అవ్వడం కాదు. ఇప్పుడు కాపర్ ఎవరితో ఏకం అవుతాడు? క్రీస్తుతోటి. మీకు అర్థమవుతుందా అండి? క్రీస్తు నడిపించిన విధంగా పాస్టర్ నడుస్తాడు, పాస్టర్ నడిపించిన విధంగా సంఘం నడుస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రివర్స్ ఉండదు. ఎప్పుడు అనాయింటింగ్ తల నుంచి, చెవు మీద నుంచి, భుజం మీద నుంచి, కుడి చేయి పై నుంచి, కాళ్ళ పై నుంచి కింద కాళ్ళ వరకు వస్తుందంట. అదేం మారలేదు. ఇప్పుడు తలవరు వాక్యం చదివితే క్రీస్తు అని ఉంటుంది. క్రీస్తు మీద నుంచి చెవుకు వస్తుంది. చెవు అంటే ఎవరు? మన పాస్టర్స్, లీడర్స్. వాళ్ళ దగ్గర నుంచి సంఘానికి వెళ్తూ ఉంటుంది, కిందికి వెళ్ళే కొద్దీ సంఘానికి వస్తూ ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే పాస్టర్ ఎవరికి అకౌంటబుల్? క్రీస్తుకి. అందుకే పాస్టర్ ఎట్లా అంటాడో తెలుసుకోవాలి మనం. ఆయన ఎట్లా అంటాడో మనకి ఎట్లా తెలుస్తుంది? క్రీస్తు ఉన్నాడు కదా మనకు చెప్పడానికి. మీకు అర్థమవుతుందా అండి? ఒక పాస్టరు మంచోడా చెడ్డోడా అని చెప్పాలంటే ఆయన మాటలతో చెప్పేయచ్చు, ఆయన ఆలోచనలతో చెప్పేయచ్చు. అలాంటి సంఘాలు మనం వెళ్ళాలి, అలాంటి సంఘాలు మనం వెతుక్కోవాలి. చాలాసార్లు నేను అన్నాను కదండి, నన్ను రక్షించిన పాస్టర్ వేరే పాస్టర్ అండి, కానీ మాకేదో ఇబ్బంది బట్టి మేము బయటికి వచ్చాం. ఇబ్బంది బట్టి కాదు, ఆ టైంకి క్రీస్తు ఆ వ్యక్తిని వాడుకొని మిమ్మల్ని రక్షణలోకి నడిపించాడు, కొంతమందిని బాప్టిజంలోకి నడిపించాడు. ఇప్పుడు మాత్రం మనం వేరే సంఘంలో ఉన్నాం. అట్లా ఎంతమంది ఉన్నారు? నాతో కలుపుకొని నేను కూడా, అందరం అట్లనే. కానీ ఎప్పుడైతే మనము దేవుడు నన్ను ఈ సంఘంలో పెట్టాడు అని గ్రహించి మా పాస్టర్కి ఏ విజన్ అయితే ఉందో అది నేను పట్టుకుంటే ప్రతి కుటుంబం అంట క్లోయే ఒక కుటుంబం వల్లే ఉంటుందంట. అంటే అర్థమేంటో తెలుసా అండి? సంఘాలు నడిపించే వాళ్ళ ఉంటారు,
ఎంతమందికి అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ సిస్టర్ వాళ్ళు ఉన్నారు, పద్మ సిస్టర్ ఉన్నారు, మా కుటుంబం ఉంది, శామ్యుయల్ కుటుంబం ఉంది, జాషువా కుటుంబం ఉంది, జాషువా పెద్దమ్మ. అంటే ఇక్కడ ఒక 4 కుటుంబాలు ఉన్నాయి, అవునా? ఇప్పుడు నేను నేర్పించిన తర్వాత వీళ్ళు ఉట్టిగా ఉంటలేరు 4 కుటుంబాలు. వీళ్ళు పోయి అంట సంఘంలో పనిచేస్తున్నారు. ఏమై సువార్త ప్రకటిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చేసి ఎవరికి అకౌంటబిలిటీ ఇస్తున్నారు? వచ్చి పౌల్కి చెప్తున్నారు, పౌలు ఇవి అయినాయి, ఇవి వచ్చినాయి, ఇంత ఆఫరింగ్ వచ్చింది, ఇంత ఇది ఉంది, మనం ఏసీ కొనాలని, ఇక్కడ ఏసీ పెట్టాలా, ఇక్కడ అవి పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి, ఇది చేయాలా, ఏమంటావు పౌల్? ఇక్కడ రక్షణలు ఎక్కువైనాయి, ఇక్కడ రక్షణలు తక్కువ ఉన్నాయి, ఈసారి మనం రక్షణకు ఎక్కువ ఇక్కడ ఫోకస్ చేయాలా, ఈ ఏరియా కొంచెం ఖాళీగా కనిపిస్తుంది, ఆ ఏరియాలోకి మనం వెళ్తే బాగుంటుంది అని ఎంతమంది మనం అనుకున్నామండి? క్లోయే కుటుంబం అంట కేవలం బిజినెస్ చేస్తలేదు, అక్కడ ఉన్నత స్థాయిలోనే ఉంటలేదు, తనంట అండి సంఘంలో సేవ చేస్తుంది. ఆ సంఘ భారంతో లేఖనం రాస్తుంది. ఇక్కడ గొడవలు అవుతున్నాయి, పాలు ఏం చేయాలి చెప్పండి అపోస్తలు గారు, ఏం చేయాలి? ఇక్కడ మాకు అర్థమవుతలేదు, అందరు ఇలా గొడవలు పడుతున్నారు, ఏం చేయాలి? దానికంట ఏంటో తెలుసా అండి? అజ్ఞానం అంట. అంటే సిలువ శక్తి గురించి మాట్లాడతలేరంట, సిలువ శక్తి తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నారంట. అంటే కొరింథీ సంఘానికి జ్ఞానం అంటే ఇష్టము, అది ఏ రూపంలో వచ్చినా సరే. అంటే ఆ జ్ఞానానికి తగ్గట్టుగా వాక్యాన్ని మారుస్తున్నారు. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నువ్వు వాక్యాన్ని మార్చొద్దురా బాబు, నీ యొక్క అలవాట్లు, నీ యొక్క పద్ధతులకి, నువ్వు నీ పద్ధతులు, ఇప్పుడు ఇది నేను అనుకోండి, నేను నా పద్ధతులు, నా కుటుంబము, నా ఆలోచనలు, నా 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 పనులు, నా చేష్టలు అన్నీ వాక్యానుసారంగా మారబడాలి. కానీ కొరింథీలో ఎట్లా కోరుకుంటున్నారు తెలుసా అండి? వాక్యము వీళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అది జరగొద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది 17 వరకే అండి. 18 నుంచి క్రీస్తు సిలువ శక్తి ఎంత ఉంటుందో దాని గురించి మనం నేర్చుకుంటాం. అది వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. సరే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రత్యేక సమయంలో తండ్రి మాతోటి మాట్లాడిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవును దేవా, మరి ఈ యొక్క వాక్యం ద్వారా సంఘం బలపడుతుంది, సంఘస్థులు బలపడతారు. మేము ఇంకా అనేకమైన రాష్ట్రాలలో, దేశాలలో మేము వాక్య ప్రకటన చేయడానికి మమ్మల్ని వాడుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా అణువు లోపట ఈ వాక్యము ఒక ప్రత్యక్షత వెళ్ళి తండ్రి, మేము ఆ ప్రత్యక్షతలో జీవిస్తాము. ఇవన్నీ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.